శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు 150 కుటుంబాలు. ఆత్మకూరు పట్టణం సోమశేఖర్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టీడీపీని వీడి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కండువాల కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు, శిల్పన్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి నియోజకవర్గ ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బాగా రైతుకు పనికి పోతూ ఎంతో మందితో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటూ సోమశేఖర్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి ఒక రైతు కూలీలుగా పనిచేస్తూ ఎంతోమంది జగనన్న చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనే, సంక్షేమ కార్యక్రమాలు అయితేనే, నేను చేస్తున్నటువంటి శిల్పన్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై రేపు రాబోయే ఎలక్షన్ వచ్చే నెల అసద్దమ్మా 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అటు జగనన్న ఇటు శిల్పన్నను గెలిపించాలనే ఉద్దేశంతో ఈ సోమశేఖర్ ఆధ్వర్యంలో అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఎప్పుడు చూసినప్పుడు మీకు గుర్తొచ్చినప్పటి నుంచి కూడా మనకి ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి మన పేదల కోసం ఇంత సహాయ సహకారాలు అందించి ఇంత మీకు గుర్తొచ్చినప్పటి ఏ నాయకుడిగా ఒక రాజశేఖర రెడ్డి హయాంలో ఆ రోజు చూసాం. తర్వాత ఆయన కుమారుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సోమశేఖర్ పక్కన జబర్దస్త్ నిలబడి కింద నిలబెట్టరా, నేనే పెట్టుకోండి. కొంతమంది చెప్పులు వేసుకోపోయిన మాట అందరు లైన్ నిలబెడదాము. ఏమంటే జయకృష్ణ అడ్డం జరగదు సరిపోతారు. నిలబెడదాం నెక్స్ట్ వేసుకోమ్మా. అమ్మ పోదమ్మా. ఆమెకి వేసుకోమని చెప్పాను. మీరు వేసుకున్న ఇక్కడ అన్నమ్మా కండువలు వేసుకుంది కదా ఈతల పక్కన పైకి ఒక పైకి వరకు వచ్చి వేసుకోండి.
ఇంకా చేయలేసుకో ముందు మీరు